ప్యారలల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది బీభత్సంగా పెరుగుతుంది. ఎందుకు అంటే పాస్ట్ ఒక 3-4-5 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, రోడ్ల మీద బోల్డ్ అని ఎలక్ట్రిక్ స్కూటర్లు వెళ్తున్నాయి. సో తర్వాత ఎలక్ట్రిక్ కార్లు వచ్చేసినాయి. ఇప్పుడు టాటా వాళ్ళు కానీ, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు మహీంద్రా వాళ్ళు కానీ బోల్డ్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చారు. మీకు ఎలా గుర్తుపట్టడము అంటే దానికి గ్రీన్ కలర్ ప్లేట్ అనేది ఉంటుంది. అదే ఎలక్ట్రికల్ వెహికల్ అంటే అబ్బా అరగంట ఉండి దాన్ని ఛార్జింగ్ చేసుకోవాలి, వెళ్ళేదారులు ఎక్కడ ఛార్జింగ్లు దొరుకుతాయా దొరకపోతే పరిస్థితి ఏంటి, లేదు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే మనం అనుకున్న మైలేజ్ దాటితే ఒకవేళ పరిస్థితి ఏంటి, ఎందుకులే ఎలక్ట్రిక్ రిస్క్, పెట్రోల్ బంకులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అనే ఆలోచన వస్తుంది. దీనికి వాళ్ళు కొత్త రెవల్యూషన్ తీసుకొస్తున్నారు. రిమోట్లో బ్యాటరీ లేకపోతే ఏం చేస్తామండి మనం, కొన్ని ఛార్జింగ్ పెట్టి ఉంటాయి, ఛార్జింగ్ లేనివి ఉంటాయి. ఛార్జింగ్ లేనివి ఏం చేస్తాం, టీవీ రిమోట్ ఉంది, దానికి మనం ఛార్జింగ్లో పెట్టాం, దాంట్లో 2 ఏ బ్యాటరీస్ వేస్తాము, అయిపోగానే తీస్తాము, ఆ బ్యాటరీలు పడేస్తాము, మళ్ళీ ఒక 2 బ్యాటరీలు పెడతాము కదా, మనకి వర్క్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నాలజీ చైనా ఇంప్లిమెంట్ చేయబోతుంది. అంటే మనం ఆన్ ద వేలో వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట మన బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవచ్చింది, ఒక 10% ఉంది, లేదు ఇంకా తక్కువ ఉంది, అక్కడ పవర్ బ్యాంక్ స్టేషన్స్ అని ఉంటాయి. పెట్రోల్ స్టేషన్స్ ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్లీ పవర్ బ్యాంక్ స్టేషన్స్ అనే ఉంటాయి అనమాట. టక్కన దాంట్లోకి వెళ్తాము, వాడు మన బ్యాటరీ తీస్తాడు, బయటికి తీసేసుకుంటాడు, వాడి దగ్గర ఉన్న సేమ్ బ్యాటరీ తెస్తాడు, పెట్టేస్తాడు. అంటే మనం బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. సేమ్ రిమోట్లో బ్యాటరీ ఎలా తీసి పక్కన పడేసామో అలాగా బ్యాటరీ ఎక్స్చేంజ్ చేస్తాడు.